రాజకీయ నాయకులకి ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఓటు బ్యాంక్ ఎక్కడ మిస్ అవుతుందని చెప్పేసి అని వాళ్ళు రావట్లేదు అనేటువంటి అభిప్రాయం చాలా మంది ప్రజల్లో ఉంది. అవునండి, ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాల గురించి ఎప్పుడు ఆలోచించాలి? మీరు వెళ్ళి వాళ్ళ చర్చల గురించో వాళ్ళ మతం గురించో మీరు మాట్లాడండి అని మేము అడిగితే మనకెందుకు అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళడం అని మీరు అంటే ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు వచ్చి మన మీద పడుతున్నారు కదా, మీరు ఫస్ట్ మీరు ఒక హిందూ అని తర్వాత రాజకీయ నాయకుడు. అవును, కానీ అలా ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు రాజకీయ నాయకులు? అంటే హిందువుల్లో ప్రశ్నించేటప్పుడు అదే తీసుకురావాలి. అంటే గంపకొత్తగా హిందువుల ఓట్లు హిందుత్వం మీద అంటే దాని మీద ఆధారపడి లేవు, కులాల వారిగా విడిపోయి ఉన్నారు. కానీ వేరే ఈ రెండు వర్గాలు ఈ రెండు ముఠాల మాత్రం రిలీజియన్ బేస్ మీద ఓటింగ్ జరుగుతుంది కాబట్టి మతం మీద వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మత ప్రాతిపదిక మీద హిందువులకి ప్రయోజనాలు ఉండవు, కులాల వారిగా విడదీస్తారు. అందుకే హిందూ ఓటు బ్యాంక్ తయారు కావాలి. ఇప్పుడు హిందుత్వ ప్రయోజనాలని కాపాడే వాళ్ళకే పరిరక్షించే వాళ్ళకే హిందువులు ఓట్లు వేయాలి, వాళ్ళనే ప్రభుత్వంలో కూర్చోబెట్టాలి. ఇప్పటికీ మెజారిటీ హిందువులే కదా. ప్రజల్లో మార్పు రావాలి అంటారు. హిందువుల్లో ప్రధానంగా ప్రజాస్వామ్యం అంటే ఏంటి? మెజారిటీ ప్రజల అభిష్టం మేరకే ప్రభుత్వాలు ఏర్పడవుతాయి. మెజారిటీ ప్రజలు ఎవరు? హిందువులే ఉన్నారు. కానీ ఈరోజు కూడా హిందువులకి సమాన హక్కులు చాలా విషయాల్లో. వాళ్ళ మసీదులు వాళ్ళ చర్చిలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు, కానీ దేవాలయం నుంచి మళ్ళీ ట్యాక్స్లు కట్టాలి. దేవాలయాల మీద వచ్చే ఆదాయం మస్జిదులకు మాత్రం ఎటువంటిది ఇది లేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఉంటాయి, వాళ్ళు గవర్నమెంట్కి పే చేయాల్సిన అవసరం లేదు ట్యాక్స్ రూపంలో. హిందూ దేవాలయాల ట్యాక్స్ రూపంలో పే చేయాలి. సో అంటే అవే దేవాలయాలు, ఆ రెండు దేవాలయాలు కాదా? అంతే కదా. అలా అయితే అధికారికంగా ప్రకటించండి. ప్రభుత్వం దృష్టిలో దేవుడు అంటే హిందూ దేవుడే. మేము అధికారికంగా ఏదన్నా అఫీషియల్ ప్రోగ్రామ్స్లో పూజలు చేసినా ఏం చేసినా కూడా హిందూ ఆచారాల ప్రకారమే చేస్తాము. ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇతర మతస్థులకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఇతర మతాలకు సంబంధించిన దేవుళ్ళ ఆనవాళ్ళు కానీ ఉండకూడదు. హిందూ దేవుళ్ళ చిత్రపటాలు వాళ్ళ ఆనవాళ్లే ఉండాలి. ఇది ప్రకటించండి ఓపెన్గా. ఎందుకంటే హిందూ మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలాలనే మీరు దేవాదాయ శాఖగా పరిగణిస్తున్నారు కాబట్టి. ఎస్, సో ముఖ్యంగా ప్రజల్లో ఈ మార్పు రావాలి.